హాయ్ హలో అస్సలం వాలేకుం నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి నేను చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీని చూపిస్తున్నాను. ఈ ఎగ్ కర్రీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా అవుతుంది. దీనికోసం ఆనియన్స్ ఒక 3 చిన్న సైజ్ ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 4 టమాటోస్, ఒక 10 వరకు కాజు తీసుకున్నాను నేను. అంతే అండి. 4 ఎగ్స్ ఉంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. దీనికోసం నేను ఆనియన్ చాలా త్వరగా అవ్వాలంటే ఆనియన్ని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. దీనికోసం నేను ఈ ఆనియన్ కట్టర్లో వేస్తున్నాను. ఆనియన్ అయినా కాదండి, ఏదైనా మనం ఇలా చాప్ చేసుకోవచ్చు చిన్నగా, లేకపోతే మిక్సీ జార్లో వేసి తిప్పండి, మీకు ఆనియన్ పేస్ట్ అవుతుంది. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఆనియన్ మనకు తొందరగా అవుతుంది కర్రీ. దానికోసం నేను దీంట్లో కట్ చేస్తున్నాను. చూడండి, జస్ట్ ఒక 2 మినిట్స్లో అయిపోయింది. మనం కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుందాం. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు మనం ఈ ఆనియన్ని వేసుకుందాం. మనకు కొంచెం ఒక 5 మినిట్స్ ఆనియన్ ఫ్రై అవడానికి టైం పడుతుంది. దాని తర్వాత చాలా త్వరగా ఒక 10 మినిట్స్లో మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా గ్రేవీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ కర్రీ. అయితే ఇప్పుడు మనం టమాటా తీసుకొని కట్ చేసుకున్నాను, మిక్సీ జార్లో వేసుకున్నాను. దీంట్లో ఒక 10 వరకు కాజూస్ వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం ఆనియన్ని కలుపుకుంటూ చూడండి, మంచిగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు మన ఆనియన్ కలర్ చేంజ్ అవుతుంది, ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, మంచి బ్రౌనిష్ కలర్ రావాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదండి ఆనియన్స్ మంచిగా. దీంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూనే వాటర్ వేస్తున్నాను నేను, మరి ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే మన మసాలా మాడకుండా. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ వేసుకున్నాను. నేను చెప్పటం మర్చిపోయాను, ఆనియన్లోనే నేను సాల్ట్ వేసుకున్నానండి, ఆనియన్ త్వరగా అవుతుందని. ఇప్పుడు ఇలా మనం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. టమాటో వాసన మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సపరేట్ అవుతుంది. ఒక 2 మినిట్స్ మధ్యలో ఒకసారి 1-2 సార్లు కలుపుకోవాలండి, ఎందుకంటే కాజు వేసాం కాబట్టి అడుగంటుతుంది. చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. మన టమాటోస్ కూడా మంచిగా, టమాటో ప్యూరీ కూడా మంచిగా ఉడికిపోయింది. స్మెల్ అనేది, పచ్చి వాసన మొత్తం దాంట్లో దిగిపోయింది. ఇప్పుడు మనం ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఒక చిన్న బౌల్, ఒక 1/2 బౌల్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవటం వల్ల మనకు ఈ కర్రీ అనేది మాడకుండా ఉంటుంది. మనం ఎగ్స్ వేసిన తర్వాత దీన్ని కలపటం ఉండదు. చూడండి, ఇలా కొంచెం వాటర్ ఉంచి మీరు ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ని ఎప్పుడైనా ఒక బౌల్లో పగలగొట్టి వేయాలండి. డైరెక్ట్ మనం దాంట్లో వేస్తే మన కర్రీ అనేది, ఒకవేళ ఎగ్స్ ఖరాబ్ అయి ఉంటే మన కర్రీ ఖరాబ్ అవుతుంది. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత నేను దీంట్లో ఈ ఎగ్స్ పైనుంచి కొంచెం కారం వేస్తున్నాను, ఎగ్స్ పైన కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను, అంతే, కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. మనం స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే మనకు ఆ వాటర్ పోయి ఆయిల్ పైకి వచ్చి మనకు ఎగ్స్ ఉడికిపోతాయి. మన కర్రీ కూడా చాలా టేస్టీగా
రెడీ అయిపోతుంది. చూడటానికి కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి. లంచ్ బాక్స్లో, రైస్లో, చపాతీలో, దేంట్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.